Professor of History, Usmania University from Hyderabad, IGNOR Regional Center. ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే BHIC 134 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1707 to 1950 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 12 దాంట్లో ఈ లెసన్ ఏంటంటే 12లో కమ్యూనలిజం, ఇట్స్ జెనిసిస్ అండ్ గ్రోత్ అండ్ అల్టిమేట్లీ పార్టీషన్ ఆఫ్ ఇండియా. దీని గురించి మత ఛాందసవాదం అంటే ఏమిటి, అది ఎలా ఆవిర్భవించింది, మరి మత ఛాందసం ఎలా పెరిగింది, మరి ఎలా భారతదేశ విభజనకు దారి తీసింది అనేటువంటి అంశం మీద ఈ లైవ్ ఛానల్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఏంటి కమ్యూనలిజం అంటే ఏమిటి? కమ్యూనలిజం అంటే సొసైటీలో ఉన్న అటువంటి ప్రజలందరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్గా, రిలీజన్స్గా, ఒక యూనిట్స్గా ఏర్పడతారు. కమ్యూనిటీస్గా, రిలీజన్స్గా, సోషల్ ఎకనామిక్ యూనిట్స్, ఐడెంటిటీ యూనిట్స్గా ఏర్పడతారు. ఐడెంటిటీ వాళ్ళది ఒక డిఫరెంట్ గ్రూప్స్ విత్ సపరేట్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. వాళ్ళ గ్రూప్స్కు వాళ్ళ ఆ రిలీజన్కి సంబంధించిన రిలీజన్ బేస్గా, సోషల్ బేస్గా, మరి ఎకనామిక్ బేస్గా యూనిట్స్ ఉంటాయి. కానీ రిలీజియస్ బేస్డ్ ఐడెంటిటీ యూనిట్ డామినేట్ చేస్తుంది అన్ని యూనిట్ల కన్నా. అలా రిలీజియస్ బేస్డ్ యూనిట్స్లో ఇండియాలో రిలీజియస్ బేస్డ్ డామినెంట్ యూనిట్స్ రెండు ఉన్నాయి. డామినెంట్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి రిలీజియస్ యూనిట్స్, ఒకటి ముస్లింలు, రెండవది హిందువులు అనేటువంటి రెండు రిలీజియస్ సపరేట్ యూనిట్స్. రిలీజియస్ యూనిట్ విత్ బిగ్ స్ట్రెంగ్త్. హిందూస్ చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, ముస్లిమ్స్ అదే విధంగా 10% అలా భారతదేశం మొత్తం మీద కూడా ఎక్కువ జనాభా ఉన్నటువంటి సపరేట్ హిందూయిజం కన్నా సపరేట్గా ఉన్నటువంటి రిలీజియన్. ఈ విధంగా రెండు ఐడెంటిటీ, రిలీజియస్ ఐడెంటిటీ యూనిట్స్గా ఉన్నటువంటి ఈ రిలీజియన్స్ ఉన్నటువంటి ఈ ఐడెంటిటీ ఉన్నటువంటి రిలీజియన్స్ తమ యొక్క రిలీజియస్ పీపుల్ డామినేట్ చేయాలి. తమ ఇంట్రెస్ట్, హిందూస్ ఇంట్రెస్ట్ చూసుకుంటారు, ముస్లిం ఇంట్రెస్ట్ చూసుకుంటారు. సో ఈ విధంగా ఈ రెండు వారి ఇంట్రెస్ట్ కోసం పోటీ పడుతుంటాయి. ఈ పోటీ పడుతున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే మొత్తం ఏన్షియంట్ పీరియడ్లో అంతా హిందూస్ పరిపాలన చేస్తే మధ్యయుగంలో అంతా కూడా ముస్లింలు పరిపాలన చేసిన భారతదేశంలో. కాబట్టి ఈ రెండు స్ట్రాంగ్ రిలీజియస్ గ్రూప్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి భారతదేశంలో. ఈ రెండు గ్రూప్స్ కూడా తమ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి, అయితే మొట్టమొదటి హిందూస్ రూల్ చేసినారు, తర్వాత ముస్లిమ్స్ వచ్చినారు. ముస్లిమ్స్ వచ్చి మరి పరిపాలనలో అప్పర్ పోస్టులన్నీ కూడా వాళ్ళే ఎంజాయ్ చేసినారు. ముస్లిం రూల్ కింద హిందువులు ఉండిపోయింది మధ్యయుగం మొత్తం. సో ఈ విధంగా రెండు డామినెంట్ గ్రూప్స్, హిందూ గ్రూప్, ముస్లిం రిలీజియస్ గ్రూపులు డామినెంట్ గ్రూప్స్ ఇండియాలో ఉన్నాయి. ఈ రెండు డామినెంట్ గ్రూప్స్ పోటీ పడుతూ తమ యొక్క ఆధిపత్యాన్ని, తమ గ్రూప్ అప్పర్ హ్యాండ్ ఉండాలని పోటీ పడుతూ
వచ్చినాయి. ఎప్పుడు మోడర్న్ పీరియడ్లో పోటీ పడుతూ రెండు కూడా మోడర్న్ పీరియడ్లో అంటే ఆధునిక యుగంలో రెండు పోటీ పడుతున్నాయి. తమ గ్రూప్ అంటే వీళ్ళు పరిపాలకులుగా ఉన్నారు మధ్యయుగం మొత్తం పరిపాలన అంతా కూడా ఎవరు తీసుకున్నారు? వీళ్ళ దగ్గర నుంచి, ముస్లింల దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ముస్లింలు చాలా కోపంగా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళ మీద. సో కోపంగా ఉండి బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క నోటికాడిది తమది అంతా తీసుకున్నారు. ఎవరు? బ్రిటిష్ పరిపాలకులు. తమ వాళ్ళు ముస్లింలు ఎంజాయ్ చేసే అటువంటి పరిపాలన మరి భూములు అన్నీ కూడా వాళ్ళ ఆధిపత్యంలోని మధ్యయుగం మొత్తం ముస్లింలే ప్రభుత్వంలో బయట కూడా భూస్వాములుగా మరి అధికారులుగా వాళ్ళు చలాయించారు. వాళ్ళ యొక్క అప్పర్ హ్యాండ్ వాళ్ళే అన్ని అనుభవించారు భారతదేశంలో. కాబట్టి ఆ అనుభవించేదాన్ని దోసేసుకున్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. మరి హిందువులు ఎప్పుడంటే అంతకంటే ముందు ఢిల్లీ సుల్తాన్లు మొఘల్ కన్నా ముందు పరిపాలన చేసినటువంటి వాళ్ళు హిందువులు మెజారిటీ. కానీ వాళ్ళు మైనారిటీ చేతిలో, ముస్లింల చేతిలో ఓడించబడ్డారు. ముస్లింలు మొత్తం 1200 నుంచి 1800 దాకా మొత్తం పరిపాలన అంతా ముస్లింలు చేతిలోకి వచ్చింది. ఆ విధంగా హిందువులు అంచబడ్డారు. అయినప్పటికీ హిందూ పాపులేషన్ మెజారిటీది. సో కానీ అంత అంచబడ్డా కూడా హిందూ పాపులేషన్ చాలా మెజారిటీ పాపులేషన్ ఉన్నది. వాళ్ళు కూడా ఒక బలమైన గ్రూపుగా ఉన్నారు. ముస్లింలు కూడా ఒక బలమైన గ్రూపుగా ఉన్నారు. ఈ బలమైన గ్రూపుల మీద, రెండు బలమైన గ్రూపుల మీద పరిపాలకులుగా ఎవరు వచ్చారు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలకులుగా వచ్చారు. ఈ పరిపాలకులుగా వచ్చారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు ముస్లింలు తమ దగ్గర నుంచి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పరిపాలన తీసుకున్నారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా ఉంటే అవన్నిటి కూడా దూరంగా ఉన్నారు. ఆ విధంగా ముస్లింలు తామే రూలర్స్ నుండి ఉండి తమ దగ్గర నుంచి ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన తీసుకున్నారు. కాబట్టి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కానీ ఇంగ్లీష్ యొక్క మరి వ్యాపారాలకు కానీ వాటికి అన్నిటికీ ఈ ముస్లింలు దూరంగా ఉండి ఎడ్యుకేషన్లో కూడా దూరంగా ఉన్నారు. మిగతా మోడర్న్ అలవాట్లు ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన వ్యాపారం మొదలైనటువంటి వాటిల్లో కూడా వాళ్ళు అంటిముట్టనట్టుగా వెనకకు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మరి మోడర్న్ అంటే ఆధునికంగా వచ్చినటువంటి యొక్క అభివృద్ధిలో వాళ్ళు ముస్లింలు పాలు పంచుకోలేదు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో పాలు పంచుకోలేదు, మరి అభివృద్ధిలో పాల్గొనలేదు. ఆ విధంగా వాళ్ళు వెనకబడిపోయినారు. కానీ హిందువులు ఎప్పుడో మధ్యయుగానికన్నా ముందే పరిపాలించారు కాబట్టి వాళ్ళలో ఈగోయిజం లేకుండా పోయింది. వాళ్ళు ఆధునిక యుగంలో వచ్చినటువంటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ వాళ్ళతో సత్సంబంధంతో ఉండటం, సాంఘికంగా మరి కలిసిపోయి వాళ్ళ యొక్క వాళ్ళతో వ్యాపారాలు చేయడం, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం చేసినారు. ఎవరు? హిందూస్. సో ఆ విధంగా హిందూస్ అడ్వాన్స్గా తయారైనారు, ముస్లిమ్స్ బ్యాక్వర్డ్గా తయారైనారు. ఎవరు? ఈ యొక్క ఆధునిక యుగంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో. ఆ విధంగా ముస్లింలలో ఎడ్యుకేటెడ్ క్లాసు చాలా తక్కువగా ఉంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసుకోలేదు వాళ్ళు. దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఇది వీళ్ళు మరి బయట వాళ్ళు మన దగ్గర నుంచి బ్రెడ్ను రొట్టెలు లాగేసుకున్నారనే ఫీలింగ్ ఉన్నది. వాళ్ళ సుపీరియర్ ఫీలింగ్ ఉన్నది. వీళ్ళు మా సుపీరియర్ ఉన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర నుంచి లాగేసుకున్నారు ఈ ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి యొక్క భావన ముస్లింలలో రగిలింది. కాబట్టి ముస్లింలు మరి ఆధునికమైనటువంటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో కానీ, పరిశ్రమలలో కానీ, మిగతా వాటిలో పాలు పంచుకోలేదు. అట్లాగని అంత ముందున్నటువంటి పదవులు పోయినాయి,
ప్రభుత్వంలో ఉన్న పదవులు పోయినాయి, ఆర్థికంగా వెనుకబడిపోయినరు, మరి ఎడ్యుకేషన్ వెనుకబడిపోయినరు ఎవరు ముస్లింలు. ఇంకా ఏంటంటే వాళ్ళ భూములు కూడా వాళ్ళు రాను రాను ఖర్చుల కోసం అమ్ముకోవడం జరిగింది. వాటిని హిందువులు కొనుక్కున్నారు. ఆ విధంగా హిందువులు ల్యాండ్ లార్డ్స్గా మారారు, హిందువులు భూస్వాములుగా మారారు. ముస్లింలు భూస్వామ్యం నుంచి వాళ్ళు వాళ్ళు వాళ్ళ భూములను అమ్ముకోవటం మొదలుపెట్టారు. అమ్ముకొని ముస్లింలు బీదవాళ్ళుగా తయారైనారు, హిందువులు జమీందారులుగా తయారైనారు. సో ఇలా అభివృద్ధిలో హిందువులు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, మరి పరిశ్రమలలో, మిగతా వ్యాపారంలో అన్నింటిలో దొచ్చుకొని వస్తున్నారు హిందువులు. కానీ ముస్లింలు అన్నింటిలో వెనకబడినారు. మేమే పరిపాలకులు అంతకుముందు అనే ఈగోయిజం తోటి ఆధునిక పద్ధతులు ఏవి అవలంబించకుండా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో కానీ, మరి ప్రభుత్వంలో పాల్గొనడంలో కానీ దేంట్లో కూడా వెనకబడి ఉన్నారు. ఆ విధంగా వెనకబాటుతనం హిందువులకు ముస్లింలకు చాలా తేడా వచ్చింది. రాజా రామ్మోహన్ రాయ్ మొదలొచ్చినాడు సోషల్ రిఫార్మర్, సయ్యద్ అహ్మద్ ఖాన్ చాలా వెనకకు వచ్చినాడు, 50లో వచ్చినాడు, వీడు 30లోనే వచ్చినాడు. సో అంటే అట్లా ఆ గ్యాప్ ఉండిపోయింది. మళ్ళా ఇది ముస్లింలు వెనకబడి ఉండటం, హిందువులు అడ్వాన్స్గా ఉండటం, బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళన్నింటినీ మరి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకోవటం, వ్యాపారంలో మరి అన్నింటిలో కూడా ఇంగ్లీషు వాళ్ళను పరిపాలనలో ప్రభుత్వంలో ప్రభుత్వంలో పాలు పంచుకోవటం, ఉద్యోగులుగా రావడం, కింది ఉద్యోగాలైన ఏదో విధంగా కింది ఉద్యోగాల ద్వారానైనా ఉద్యోగాలలో ఒక ప్రభుత్వంలో రావడం జరిగింది. ఆ విధంగా హిందువులు ముస్లింల మధ్య ఇలా బ్యాక్వర్డ్నెస్ ఫార్వర్డ్నెస్, హిందువులు అడ్వాన్స్గా ఉన్నారు, ముస్లింలు బ్యాక్వర్డ్గా ఉన్నారు. ఇది మొదటి నుంచే ఉన్నది. ఇది ఎప్పటి నుంచి బ్రిటిష్ పరిపాలకులు వచ్చిన కాలం నుంచి ఉన్నది. ఈ యొక్క వ్యత్యాసం ఏర్పడింది ఈ రెండింటి గ్రూపుల మధ్యలో. ఇంకా 1857 తిరుగుబాటు వచ్చింది. 1857 తిరుగుబాటులో ఎక్కువగా ముస్లింలే పాల్గొన్నారు. ఎందుకంటే ఈ ఢిల్లీ రాజు మొఘల్ ఎంపరర్ను, బౌద్ధర్ షాను ఏమని డిక్లేర్ చేశారు, భారతదేశాన్ని మొత్తానికి రాజు నువ్వు అని చెప్పి డిక్లేర్ చేసినారు. ఆ విధంగా ముస్లింల యొక్క తోడుపాటుతోటి సిపాయిల తిరుగుబాటులో ఎక్కువగా ముస్లింలే ఉన్నారని, ముస్లింల ద్వారా వల్లనే ఈ తిరుగుబాటు జరిగిందని, ఆ తిరుగుబాటులో ఎక్కువ మంది మరి బౌద్ధర్ షాను భారతదేశాన్ని మొత్తానికి రాజుగా ప్రకటించుకున్నారని చెప్పి, ఆ విధంగా ముస్లింలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి మొత్తం ఎక్కడ ఢిల్లీలో, మరి లక్నోలో, మరి యూపీ లక్నో, మరి గ్వాలియర్, మరి సో ఈ అలహాబాద్, కాన్పూర్, ఈ ఏరియా మొత్తం ప్రభుత్వాధీనంలో నుంచి లేకుండా పోయి సిపాయిల ఆధ్వర్యంలో వచ్చింది. ఆ సిపాయిలు ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. ఆ తిరుగుబాటుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ముస్లింలు అంటే చాలా మంది ఉన్నప్పటికీ ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి వాళ్ళు ఆ సిపాయిల తిరుగుబాటు అణిచేటప్పుడు ఎవరు బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని పెద్ద మొత్తంలో సైన్యాన్ని పిలిచి అణిచివేసేటప్పుడు, నార్త్ ఇండియాలో జరిగినటువంటి సిపాయిల దగ్గర అణిచివేసేటప్పుడు ఎంతో మంది ముస్లింలను ఊచకోత పోశారు. హిందువులను కూడా అణిచేసినారు, కానీ ముస్లింలు ఎక్కువ మందిని ఊచకోత పోసినారు. సిపాయి తిరుగుబాటు అణిచే సందర్భంలో 57, 58లో 58 దాకా మొత్తం ఏరియాస్ అన్ని సిపాయిల ఆధ్వర్యంలో ఉన్నాయి. మరి ఆ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క ప్రాంతాలను తిరిగి చేయించడం కోసం బ్రిటిష్ వాళ్ళు పెద్ద సైన్యాన్ని ఉపయోగించారు. ఆ ఉపయోగించిన సమయంలో ఎక్కువ మంది ముస్లింలను ఊచకోత పోశారు, పని చేసినారు. ఇది సిపాయిల తిరుగుబాటు అణిచే సందర్భంలో ఆ విధంగా యాంటీ ముస్లిం పాలసీని గవర్నమెంట్ ముస్లింలు అంటే గిట్టకుండా అణిచివేయడం మొదలుపెట్టింది. అది 1857 నుంచి 1857
57 తిరుగుబాటు నుంచి ఎప్పటిదాకా ఉందంటే 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాస్ కాంగ్రెస్ ఏర్పడి కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, మరి ప్రజలకు అధికారం ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఏర్పడాలని చెప్పి బ్రిటిష్ పందాలో బ్రిటిష్ పార్లమెంటు లాగా ఇక్కడ కూడా ప్రజా పరిపాలన జరగాలి, ప్రజా పరిపాలన ప్రజలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అది ఎక్కువ మంది దేంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు, కానీ హిందువులు ఎక్కువగా ఉన్నారు, బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు దీంట్లో. అప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ క్లాస్లో అప్పర్ క్లాస్ హిందువులు, బ్రాహ్మణులు, మరి ముస్లింలు కూడా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదట ఏర్పాటుకు పునాది వహించినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే 1857 తిరుగుబాటు లాంటి మళ్ళీ తిరుగుబాటు జరగకుండా ఒక బాడీ ఉంటే మరి భారతదేశంలో వచ్చేటువంటి అసంతృప్తికి ఏంటి కారణం అని తెలుసుకోవచ్చు. అసంతృప్తి కారణాన్ని తెలుసుకుంటే దాన్ని తెలుసుకున్నట్టయితే దానికి ఒక మార్గాలు అన్వేషించి అసంతృప్తిని పోగొట్టవచ్చు. అట్లా పోగొట్టలేకపోవడం వల్లనే 1800 తిరుగుబాటు జరిగి పెద్ద మొత్తంలో బ్రిటిష్ ప్రభుత్వానికి నష్టమైంది. కాబట్టి మరి బ్రిటిష్ పార్లమెంటరీ పరిపాలన వచ్చింది. కాబట్టి ఇప్పుడు 1857 తిరుగుబాటు తర్వాత ఈ బ్రిటిష్ పాలకులు ఏమనుకున్నారంటే, మనకు భారతదేశంలో జరిగేటువంటి అసంతృప్తిని తెలియజేయడానికి, ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తిని తెలియజేయడానికి ఒక ఇంటెలిజెంట్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని మెచ్చుకునేటువంటి ఒక ఇంటలెక్చువల్ బాడీ ఉంటే మనకు వాళ్ళ అసంతృప్తులు తెలుసుకొని వాటిని నివారిస్తే మనం 1857 లాంటి తిరుగుబాటు మనం చవి చూడాల్సిన పని లేదని చెప్పి అనుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. 85, 86, 87 దాకా వాళ్ళే ఆతిథ్యం ఇచ్చారు, వాళ్ళే అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేసినారు, ఫెసిలిటీస్ కల్పించారు, అన్ని కల్పించారు. 87 తర్వాత నెమ్మదిగా ఏమనుకున్నారంటే, వీళ్ళు రాను ఏమని డిమాండ్ చేస్తుందంటే, భారత జాతీయ కాంగ్రెస్ ఏమని డిమాండ్ చేస్తుంది, ప్రజాప్రభుత్వ పరిపాలన, ప్రజలకు ప్రభుత్వంలో పాల్పంచుకునే అవకాశం ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏంది, వాళ్ళ సీటుకి ఎసరు పెడుతున్నారు, బ్రిటిష్ పరిపాలనకు ఎసరు పెడుతున్నారు. ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎసరు పెడితే మరి ఇట్లా కంటిన్యూ అయితే ఎట్లా మనం ఎట్లా పరిపాలన చేయాలి? మరి అంటే ఇంకా ఒక సెక్షన్ ఏదైతుందో, బలమైన సెక్షన్ ఏదైతుందో, ముస్లింలు, వెనకబడ్డ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అవి కల్పిస్తాం, ఇవి కల్పిస్తాం, ప్రభుత్వ పరంగా ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా మరి అంతకుముందు యాంటీ ముస్లిం, ఇప్పుడు ప్రో ముస్లింగా మారినారు. సయ్యద్ అహ్మద్ ఖాన్ అడ్డం పెట్టుకొని అరే ముస్లింలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరుద్దురా బాబు, మరి మాకు బ్రిటిష్ పరిపాలన సపోర్ట్ చేయండి. వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడిగేది ఏంటి అంటే ప్రజాప్రభుత్వం అంటే మెజారిటీ రూల్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హిందువులు పరిపాలనలోకి వస్తారు. మీకేం వస్తుందిరా బాబు, ముస్లింల కంటే మీకు చెప్పలు వస్తాయి, కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి, మీకు సపరేట్గా కొన్ని అన్ని కల్పిస్తాము, మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కల్పిస్తాము, రిజర్వేషన్ కల్పిస్తాము, మరి ప్రభుత్వం ఫేవర్గా, మరి ప్రభుత్వం కండగా ఉంటే మిమ్మల్ని మంచిగా చూస్తాము, వాళ్ళ మీకు స్పెషల్ అలాట్మెంట్ చేస్తాము, అన్నీ కూడా స్పెషల్ వసతులు కల్పిస్తాము, స్పెషల్గా రిజర్వేషన్ కల్పిస్తాము, అన్ని పరిశ్రమల్లో, వ్యాపారంలో అన్నిట్లో మేము ఆదుకుంటాము అని చెప్పి
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ద్వారా ముస్లింలను ఎంకరేజ్ చేసి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అణిచివేయాలి, మరి హిందువులు అడిగేటువంటి ప్రజాప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వంలో పాల్పంచుకునే అవకాశం ఇవ్వాలని అడిగేదాన్ని అనగదొక్కడం కోసం ముస్లింలు తన వైపు తిప్పుకున్నది ఎవరు? ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలకులు. అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యలో, ఎవరి మధ్యలో? హిందువుల ముస్లింల మధ్యలో ఆల్రెడీ కొంత భేదం ఉన్నది. ముస్లింలు అనేది ఒక సపరేట్ రిలీజియన్, అది వెస్ట్ ఏషియా ఖలీఫా ఉంటాడు, వాళ్ళు ఎప్పుడు అటువైపు చూస్తుంటారు. మధ్య యుగంలో మొత్తం పరిపాలకులు మేమే రాజులము, మేమే ఉన్నతం వాళ్ళు అనుకుంటారు. హిందువులను మరి అన్ని ఇంగ్లీషు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన అన్నింటిలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అవలంబించారు, వార్తా వ్యాపారాలు చేసుకున్నారు, మోడర్నైజేషన్కి వచ్చినారు. వాళ్ళు వెనకబడి ఉన్నారు. ఈ వెనకబాటుతనం, ముస్లింల వెనకబాటుతనాన్ని ఉపయోగించుకొని డివైడ్ అండ్ రూల్ ద్వారా మనం పరిపాలన చేయాలి అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళల్లో పరిపాలకులు ఒక ఆలోచన వచ్చి ముస్లింలను తమ వైపు తిప్పుకుంటే, ముస్లింలు హిందువులు ఏది డిమాండ్ చేస్తే దానికి వ్యతిరేకంగా వీళ్ళు కౌంటర్గా పనికొస్తారు. దాంతో ఈ రెండింటి మధ్యలో అగ్రిమెంట్ కుదరదు ఎట్లాగో. కాబట్టి వీళ్ళను ముస్లింలు తమ వైపు తిప్పుకొని హిందువులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను అణిచివేసి ప్రభుత్వంలో ప్రజలకు వాటా అడిగే వాళ్ళను అణిచివేయవచ్చు అని చెప్పి భావించి ఆ విధంగా ముస్లింలను ఎంకరేజ్ చేయటము, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సపరేట్ చేయటము మొదలుపెట్టారు. ఈ విధంగా యాంటీ హిందూ ప్రో ముస్లిం పాలసీని ప్రభుత్వ పరంగా ఈ కమ్యూనలిజాన్ని రాకుండా అరికట్టే బదులు కమ్యూనలిజాన్ని, మత ఛాందసవాదాన్ని మరి ఒకరి మీదకి ఒకరిని ఉసికొల్పుతూ తమ ప్రభుత్వ పరిపాలన మరి ఎవరి ఎండింగ్గా మొత్తం కంటిన్యూస్గా సాగాలని డివైడ్ అండ్ విభజించు పాలించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎందుకు? వాళ్ళ ప్రభుత్వం ఇలా విభజనిస్తే ఒకరి మీద ఒకరు కొట్టుకుంటారు, వాళ్ళ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కంటిన్యూ కావచ్చు అనే ఆలోచనతోటి మరి డివైడ్ అండ్ రూల్ ప్రవేశపెట్టినారు. ఈ డివైడ్ అండ్ రూల్ ప్రవేశపెట్టినటువంటి, ఎందుకంటే వెనుకబాటుతనాన్ని ఆసరాగా తీసుకొని ముస్లింలు తమ వైపు తిప్పుకొని హిందువులు అడిగేదానికి వ్యతిరేకంగా వాళ్ళతోటి వాయిస్ ఇప్పించి వీళ్ళు ఏదడిగితే అది కాదనేది. అంటే ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాలి అంటే ప్రజలకు ప్రభుత్వం ఇస్తే హిందువులు మెజారిటీ కాబట్టి మెజారిటీ హిందువులు పరిపాలన చేస్తారు, మేము వెళ్ళిపోవాలి ముస్లింలు. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వమే ఉండాలి మాకు, ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉంటే మాకు రక్షణ ఉంటుంది, లేకపోతే మాకు రక్షణ లేదు. సో కాబట్టి ప్రజాప్రభుత్వం రిప్రజెంటేషన్ ఇవ్వద్దు, మరి మాకి మరి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ముస్లింలు ఎవరు చేరొద్దు, యంగ్ ముస్లింలు ఎవరు చేరొద్దు అని చెప్పి ఈ యొక్క మరి సర్ సయ్యద్ ఖాన్ మొదలుపెట్టాడు. సో ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళకు మనం ప్రోగా ఉంటే మనకు అన్ని వస్తాయి. కాబట్టి ముస్లింలందరూ మరి సపరేట్గా ఒక గ్రూప్గా ఉండాలి, మరి బ్రిటిష్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి, మనకు కొన్ని వసతులు అవి ఇవి మరి రిజర్వేషన్లు సపరేట్గా, మరి మనకు కొన్ని కన్సెషన్స్ మనం సంపాదించుకోవాలని చెప్పి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో వర్గంగా బయలుదేరింది ముస్లిం వర్గం. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హిందూ వర్గం అని మరి హిందూ వర్గంగా పిలువబడింది ఏది? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లిం గ్రూప్ తోటి. ఇలా జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ ప్రభుత్వమే మరి డివైడ్ అండ్ పాలసీని ఉపయోగించి రెండు వర్గాలను బలంగా
ఒకరిని ఒకరు గిట్టుకునేటట్టుగా, ఒకరి మీద ఒకరు నిందించుకునేటట్టుగా చేయగలిగింది. ఇలాంటి టైంలో 19వ శతాబ్దంలో మరి 20వ శతాబ్దం బిగినింగ్లో ఇంకా ఒకటి జరిగింది. ఏంటి అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్. పార్టీషన్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ విభజించాలి. లార్డ్ కర్జన్ ఏమనుకున్నాడంటే ఈస్ట్ బెంగాల్ యునైటెడ్గా ఉంటే ఎప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తుంది, పెద్ద ఇంటలెక్చువల్ గ్రూప్ పెద్దగా ఎప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిందిస్తుంది, ఏది చేసినా నిందిస్తుంది. కాబట్టి ఈ యొక్క బెంగాల్ యూనిటీని డివైడ్ చేసి బెంగాల్ రెండుగా విభజించి ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ను హిందూ మెజారిటీ, ఇంటలెక్చువల్ మెజారిటీ ఉంటుంది. ఈస్ట్ బెంగాల్ను ముస్లిం మెజారిటీ ఉంటుంది. కాబట్టి హిందువులను ముస్లింలను విడదీయాలి. ఆ విధంగా ముస్లిం డామినేషన్ ఉన్నటువంటి ఈస్ట్ బెంగాల్ను తమ ఆధిపత్యంలో ఉంచుకోవాలి. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హిందూ మెజారిటీగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఇంటలెక్చువల్ అడిగేటువంటి ప్రతి ఏది ప్రజా పరిపాలన, ప్రభుత్వంలో షేరు, మరి ప్రజలకు రిప్రజెంటేటివ్ కావాలి, ఇవన్నీ అడుగుతుంది. కాబట్టి వీళ్ళని అన్నదొక్కాలి, వాళ్ళను పైకి లేపాలి అని చెప్పి లార్డ్ కర్జన్ మరి అంతకుముందు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అయితే బీహార్, ఒరిస్సా మిగతా ప్రాంతాలను ఏర్పాటు చేయండి, కానీ బెంగాల్ విభజించుందని ఎన్నోసార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తన రెజల్యూషన్స్ను 1903 నుంచి పంపుతున్నది. కానీ దాన్ని పెడచెవును పెట్టి లార్డ్ కర్జన్ ఏదనుకున్నాడు, ఈస్ట్ బెంగాల్ ముస్లింలను ఉపయోగించుకోవాలనుకున్నాడు. అగెనిస్ట్గా హిందూ ఇంటెలిజెన్సియా, వెస్ట్ బెంగాల్ ఇంటెలిజెన్సియా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ట్రాంగ్ స్టాల్వర్ట్ గ్రూప్ అక్కడ ఉన్నది. దాన్ని అణచాలని చెప్పి బెంగాల్ను రెండుగా విభజించాడు. ఈ బెంగాల్ రెండుగా విభజిస్తే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905లో ఎప్పుడైతే వచ్చిందో, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వచ్చినప్పుడు మరి ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ వాళ్ళందరూ కలిసి వందే మాతరం. అంతకుముందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏంటయ్యా 1885 నుంచి 1905 దాకా ప్రజలకు కొంత ప్రభుత్వం షేర్ ఇవ్వాలి, ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఉండాలి అని ఎన్నిసార్లు అడిగినా ఏమీ తెలియదు. ఏదో 1892లో కౌన్సిల్స్ యాక్ట్ చేసి కొంతమందిని భారతీయులు దాంట్లో పెట్టింది తప్ప, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్లో పెట్టింది తప్ప, కౌన్సిల్స్లో పెట్టింది తప్ప కొంతమందిని. కానీ ఏ విధమైన 20 ఏళ్ళు పోరాటం చేసి శాంతియుతంగా రిప్రజెంటేషను, పిటిషన్లు, బెగ్గింగ్ మెథడ్, కాన్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అయితే ఏమీ లేదు. కాబట్టి వీళ్ళు ఎంత అడిగినా ఏమి ఇయ్యరు. ఇంకోటి, బెంగాల్ విభజన వద్దు అని అన్నా కూడా బెంగాల్ విభజన చేసినారు. 20 ఏళ్ళు ఏమి ప్రభుత్వాన్ని దగ్గర నుంచి ఏం పొందలేకపోయినాం. 20 ఏళ్ళు కాంగ్రెస్ సమావేశాలు జరిపి ఏమి లాభం లేదు. ఏమి కప్పల్లాగా అరచడం తప్ప మరి ఏమి లాభం లేదు అని చెప్పి కొంతమంది యంగ్ ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎవరు బెంగాల్ నుంచి బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్, మహారాష్ట్ర నుంచి ఈ బాలగంగాధర్ తిలక్, మరి పంజాబ్ నుంచి లాలా లజపత్ రాయ్ అండ్ హిస్ బ్రదర్ అజిత్ సింగ్, వీళ్ళు మొదలు ఏది ఈ పార్టీషన్ వ్యతిరేకంగా వందే మాత్రం ఉద్యమం. మరి బాయ్కాట్ ది బ్రిటిష్ గూడ్స్, బర్న్ ది బ్రిటిష్ గూడ్స్ అండ్ స్వదేశీ, అడాప్ట్ స్వదేశీ, ప్యాసివ్ రెసిస్టెన్స్, మొత్తం రెసిస్టెన్స్ చేయాలని చెప్పి వందే మాత్రం మూమెంట్ను మొదలుపెట్టారు. మొత్తం దేశమంతా మూమెంట్ బర్న్ ది ఫారెన్, బైకాట్ ది ఫారెన్ గూడ్స్, పర్చేజ్ స్వదేశీ గూడ్స్, స్వదేశీ ఎడ్యుకేషన్ అన్ని బ్రిటిష్ వాళ్ళకు నాన్ కోఆపరేషన్ చేయాలని చెప్పి ప్యాసివ్ రెసిస్టెన్స్, నాన్ కోఆపరేషన్ చేయాలి పెద్ద ఉద్యమం బయలుదేరింది. ఆ ఉద్యమంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా అందరు రక్షాబంధన్ పందం కట్టుకున్నారు. అంతేకాకుండా గంగాలో స్నానం చేశారు, వందే మాత్రం సాంగ్ పాడారు,
పాడారు. మొత్తం యూనిటీ ఎక్స్ప్రెస్ చేసినారు అందరు యునైటెడ్గా. ఈ యూనిటీని ఎక్స్ప్రెస్ చేసి ప్రజలందరినీ గుమిగూడాలని గ్యాదర్ చేయాలని చెప్పి మహారాష్ట్రలో బాలగంధర్ తిలక్ గణేష్ ఫెస్టివల్ను, శివాజీ హీరో అని చెప్పి శివాజీ ఫెస్టివల్స్ను, గణేష్ ఫెస్టివల్స్ను ప్రారంభించారు. మరి బెంగాల్లో దుర్గామాత, కాళీమాత అని ఫెస్టివల్స్ను ఆర్గనైజ్ చేసి మరి బిపిన్ చంద్రపాల్ టూర్ దేశమంతా తిరిగి మరి అతను ఈ ప్రజలను హిందూ మాసెస్ను కూడగట్టాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఈ ప్రయత్నంలో ఏంటి అంటే కొంత రిలీజియస్ సెంటిమెంట్స్, గణేష్ సెలబ్రేషన్స్, శివాజీ ఫెస్టివల్. శివాజీ ఎవరికి వ్యతిరేకంగా పోరాడు? ముస్లింలకు వ్యతిరేకంగా. అంటే ఏంటి? హిందూ రిలీజియస్ కాళీమాత, దుర్గమాత, మరి ఇలా హిందూ గంగాల స్నానం చేయడం, రక్షాబంధనం కట్టడం, హిందూ ఐడెంటిటీ, హిందూ రిలీజియన్ సింబల్స్ ఆర్ హిందూ రిలీజియన్ టింజ్ వచ్చింది. ఒక హిందూ అంటే వీళ్ళు ప్రజలందరినీ గ్యాదర్ చేయడం కోసం ఈ మతపరమైనటువంటి గ్యాదరింగ్, మతపరంగా అయితే ఎక్కువ మంది గ్యాదర్ అవుతారని మతపరమైనటువంటి అంశాలను ఈ యొక్క ఉద్యమంలో ప్రవేశపెట్టారు. కానీ ఇలా ప్రవేశపెడితే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నా చూడయ్యా, వాళ్ళు ఏంటంటారు? కాళీమాత అంటున్నారు, శివాజీ గొప్ప హీరో అంటున్నారు, ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడు. సో ఈ విధంగా ఈస్ట్ బెంగాల్లో ఉన్నట్టు ముస్లింలను ఎంకరేజ్ చేసి ఈ డివిజన్ ముస్లింలకు పనికి వస్తుందయ్యా, మీకే లాభం అవుతుంది అని ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది వాళ్ళు. ఎవరిని? ఈస్ట్ బెంగాల్ ముస్లింలు. సో ఏదేమైనా మొత్తం దేశం మొత్తం మీద బైకాట్ అండ్ స్వదేశీ ఉద్యమం, ఈ మోడరేట్స్ ఉద్యమం బై మిలిటెంట్స్ ఉద్యమంగా మారింది. ఉద్యమం అల్టిమేట్గా టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా పాల్గొన్నాయి. అంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా ఈ ఉద్యమం పెద్ద మొత్తంలో విభజనకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఉద్యమం లేవటం వల్ల ఆ బెంగాల్ మళ్ళా రెస్టోర్డ్ ది యూనిటీ ఆఫ్ బెంగాల్ 1911లో మళ్ళా బెంగాల్ యునైటెడ్ బెంగాల్గా మార్చి, బెంగాల్లో ఉంటే మన ప్రభుత్వం ఇక ఉండలేదు కాబట్టి ప్రభుత్వం యొక్క పరిపాలన హెడ్ క్వార్టర్ను ఢిల్లీకి మార్చుకున్నారు 1912. ఆ విధంగా మరి బ్రిటిష్ వాళ్ళు ఎంత బెంగాల్ విభజన చేసి ముస్లింలు లాక్కుందామన్నా కూడా ఆ యొక్క పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ ఉద్యమాన్ని తట్టుకోలేక మరి బెంగాల్ యూనిటీని, విభజనను మరి తీసేసి మరి బీహార్, ఒరిస్సా ప్రాంతాలను అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కానీ సపరేట్ చేసుకున్నారు. ఆ విధంగా బెంగాల్ యూనిటీ రెస్టోర్డ్. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అనుకున్నట్టు సాగలేదు. మరి బెంగాల్ యూనిటీ రెస్టోర్ చేసింది మరి ఎట్లా? మరి ముస్లింలను ఎంకరేజ్ చేసినారు. ఏంటి? మీకోసం రా బాబు ఈస్ట్ బెంగాల్ పెట్టింది, డివైడ్ చేసింది అని ఢాకా నవాబ్ ఆగా ఖాన్, తర్వాత సలీముల్లా ఖాన్, మరి మోసిల్ ముల్క్, ఈ యొక్క నవాబులను ఎంకరేజ్ చేసి ఒక ముస్లింలకు సపరేట్ ఒక యూనియన్ పెట్టుకోండి, సంఘం పెట్టుకోండి అని మరి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని 1906లో బ్రిటిష్ ప్రభుత్వం ఎంకరేజ్ చేయడం వల్ల ఈస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లింలు ఢాకా నవాబ్ ఆధ్వర్యంలో ఒక ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. ముస్లింల ఇంట్రెస్ట్ కాపాడడం కోసం అది ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది. వాళ్ళు ఫామ్ అయిన ఒక సంఘంగా ఆ సంఘాన్ని ప్రభుత్వం గుర్తించింది. చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంత పోరాడినా ఏం చేయలేదు. కానీ వాళ్ళు ఎమ్మడే సంఘంగా మారితే ఆ సంఘాన్ని పెద్ద ముస్లిం బాగోగులు చూసే సంఘము అని చెప్పి ప్రభుత్వం దాన్ని గుర్తింపించింది. అది గుర్తింపించలేదు కాదు, ఆ సంఘం తరఫున ఏం చేశారంటే అప్పుడున్నటువంటి మింటో మార్లే సెక్రటరీ, మింటో గవర్నర్ జనరల్, అతనికి ముస్లింలకు సపరేట్గా కొన్ని ప్రాతిపదికగా
సపరేట్ ఎలక్టరేట్స్ పెట్టాలి. రిలీజియస్ పరంగా కొన్ని కాన్స్టిట్యూయెన్సీస్ పెట్టి అక్కడ ముస్లిం ప్రతినిధులు ఎన్నుకునేటట్టు ఒక రిజర్వేషన్ సపరేట్ ఎలక్టరేట్ పెట్టాలని ఒక వర్గం మింటోకు ప్రతినిధి వర్గంగా పోతే మింటో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాడు. చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 20 సంవత్సరాలు అది ఇది కావాలని అడిగితే ఏం చేయలేదు. ఒక రిప్రజెంటేషన్ ఇయ్యంగానే మింటో మార్లే వాళ్ళు ఏం చేసినారు, 1909 రీఫార్మ్స్లలో సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ అని పెట్టారు. అది చూడండి, ఇట్లా అడగంగానే ముస్లింలకు చేసినారు. అంటే సపరేట్ ఎలక్టరేట్స్ ద్వారా కమ్యూనల్ సీట్స్ ద్వారా ముస్లింలను తమ వైపు తిప్పుకోవాలి అనే ఉద్దేశంతో అడగంగానే దాన్ని ఒప్పుకున్నారు. అడగంగా దాన్ని ఒప్పుకోవడం, ఆ విధంగా ప్రభుత్వమే ముస్లింలను సపరేట్ గ్రూప్గా గుర్తించి మరి భారతదేశ విభజనకు ఈ యొక్క సపరేట్ 1909 రీఫార్మ్స్, మింటో మార్లే రీఫార్మ్స్ ద్వారా సపరేట్ ఎలక్టరేట్ ప్రసాదించడం వల్ల భారతదేశ విభజనకు ఇది నాంది పలికిందని చెప్పవచ్చు. ఒక్కసారి ఇచ్చినటువంటి సపరేట్ ఎలక్టరేట్స్ మళ్ళీ పోలేదు, కంటిన్యూ అవుతూ వస్తూనే ఉన్నాయి. సో ఈ విధంగా విభజనకు నాంది పలికింది ఇక్కడ. ఆ తర్వాత 1900 మరి ఈ యొక్క సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చినారు. మరి ఆ తర్వాత మరి ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ డివైడ్ అయినారు. ఎక్స్ట్రీమిస్టులు అందరినీ జైలు వేసినారు. మోడరేట్స్ కాంగ్రెస్ పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండి అచేతంగా పడిపోయింది. 19 ఏళ్ళు 2 కాంగ్రెస్లో డివైడ్ అయినాయి ఈ మింటో మార్లే రిఫార్మ్స్ వల్ల. తర్వాత ముస్లింలను డివైడ్ చేశారు, ఎక్కడికక్కడ డివైడ్ చేసినారు. మళ్ళీ తర్వాత వరల్డ్ వార్ వచ్చింది, ప్రపంచ యుద్ధం వచ్చింది. ప్రపంచ యుద్ధంలో మరి మళ్ళీ భారతీయుల యొక్క సపోర్ట్ కావాలి అని చెప్పి మరి మళ్ళీ కోరుకున్నారు. వుడ్రో విల్సన్ యొక్క ప్రెషర్ వల్ల, అమెరికన్ ప్రెషర్, వుడ్రో విల్సన్ భారతీయులకు ఫుల్ సపోర్ట్ కావాలి, జర్మనీకి వ్యతిరేకంగా పోరాడాలంటే భారతీయుల సపోర్ట్ కావాలని చెప్పి మరి కోరుకున్నారు. అదేవిధంగా 1900 మరి హోమ్ రూల్ మూవ్మెంట్స్ కూడా జరిగినాయి. హోమ్ రూల్, సెల్ఫ్ రూల్ ఎవరు అనిబిసెంట్, బాలగంగాధర్ సెల్ఫ్ రూల్ ఇవ్వాలని పెద్ద ఉద్యమం చేస్తున్నారు భారతీయులు. దానికోసం అని చెప్పి ఈ అన్నిటి ఉద్యమాలు అణిచివేసి మరి మళ్ళీ ప్రజల యొక్క సపోర్టును ఇండియాలో మరి ప్రపంచ యుద్ధానికి యుద్ధంలో భారతీయులందరూ మూకుమ్మడిగా, అన్ని పార్టీలు మూకుమ్మడిగా ప్రజలు పాల్గొనేటట్టు చేయాలని చెప్పి మాంటాగ్ 1917లో డిక్లరేషన్ ఇచ్చినారు. ఏమని? భారతదేశంలో ప్రజాప్రభుత్వ పరిపాలన ప్రవేశపెట్టామని డిక్లేర్ చేసినారు. దాని ప్రకారంగా 1919లో మాంటాగ్ జేమ్స్ కోడ్ రీఫార్మ్స్ జరిగింది. అంతకన్నా ముందు ఏం చేసినారంటే 1911లో మరి అంతకుముందు విడిపోయిన కాంగ్రెస్, ఇది మోడరేట్స్ కాంగ్రెస్, ఎక్స్ట్రీమిస్ట్ బాలగంగాధర్ తిలక్ జైలు నుంచి వచ్చినాడు, 6 సంవత్సరాల జైలు నుంచి వచ్చినాడు. దాని తర్వాత ఈ కాంగ్రెస్ రీయునైటెడ్ చేయాలని ప్రయత్నాలు జరిగినాయి. ఆ విధంగా రీయునైటెడ్ ఆఫ్ కాంగ్రెస్ 1916లో లక్నో దగ్గర 2 కాంగ్రెస్లు విలీనమై, కాంగ్రెస్లే కాకుండా ముస్లిం లీగ్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఉండిగా సపరేట్ ఎలక్టరేట్స్ పొందినట్టు ముస్లిం లీగ్ కూడా చేర్చుకున్నారు. అందులో కాంగ్రెస్ ఒక బ్లండర్ మిస్టేక్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సపరేట్ ఎలక్టరేట్స్ ను కంటిన్యూ చేయడానికి ఒప్పుకున్నారు. తాత్కాలికంగా ఎట్లయితే మొత్తం మీద ఆ సపరేట్ ఎలక్టరేట్స్ ను లక్నో కాంగ్రెస్ సెషన్లో 2 కాంగ్రెస్లు విలీనమే కాకుండా ముస్లిం లీగును కూడా కలుపుకొని ఆల్ ఇండియా వైడ్గా పెద్ద మొత్తంలో ఉద్యమం చేద్దామని, బ్రిటిష్ పరిపాలన ఉద్యమం చేద్దామని, అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి సపరేట్ ఎలక్టరేట్, కమ్యూనల్ ఎలక్టరేట్స్ ను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒప్పుకున్నది. అది పెద్ద బ్లండర్ మిస్టేక్. అది ఏమైంది? 1919 రీఫార్మ్స్, మాంటాగ్ జేమ్స్ కోడ్ రీఫార్మ్స్ లో కూడా ఇంకా పెద్ద మొత్తంలో ముస్లింలకు సపరేట్ ఎలక్టరేట్, కమ్యూనల్ ఎలక్టరేట్స్ ఇవ్వటం జరిగింది.
ఇంకా ఎక్కువ చేసినారు బ్రిటిష్ పాలకులు. సో ఆ విధంగా మరి డివిజన్ అయితే చేయగలిగారు. ఆ విధంగా ముస్లింలు తమ వైపు తిప్పుకున్నారు. కానీ 1920 వచ్చే వరకు సిచ్యువేషన్ మళ్ళా చేంజ్ అయింది. 1920లో ఏమైందంటే రౌలట్ యాక్ట్, పంజాబ్లో ఎంతో మందిని చంపబడటం, రౌలట్ యాక్ట్ వ్యతిరేకంగా హర్తాల్స్ జరిపితే పంజాబ్లో పీస్ఫుల్గా గుమిగూడినటువంటి వాళ్ళని ఎంతో మందిని చంపివేయడం. తర్వాత 1920లో 19లో మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఖలీఫా టర్కీ వాడు ఎట్టుకున్నాడంటే జర్మన్ పక్కన ఉన్నాడు. కాబట్టి జర్మన్కి ఇంగ్లాండ్కు యుద్ధం జరిగింది. ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఒకవైపు, జర్మనీ ఆస్ట్రియా ఒకవైపు. జర్మన్ ఆస్ట్రియా వైపు టర్కీ వాడు ఉన్నాడు. కాబట్టి టర్కీ యొక్క భూభాగాలన్నింటినీ గెలుపొందినటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తీసుకున్నారు. టర్కీని మొత్తం ఖలీఫాను అవహేళన చేశారు. అతని భూభాగాలన్నీ దోచేసుకున్నారు గెలుపొందినటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వాళ్ళు. సో దానికి వ్యతిరేకంగా ముస్లింలు అందరూ, భారతదేశంలో ముస్లింలు అందరూ ఒక గ్యాదర్ అయి ఖలీఫాను మళ్ళా రెస్టోర్ చేయాలి. ఎట్లా ఉన్నదో అట్లా పవర్ ఖలీఫాను రెస్టోర్ చేయాలని ఖిలాఫత్ ఉద్యమాన్ని ముస్లింలందరూ ఒక వేదిక మీదకి, ఖలీఫా విషయంలో అందరూ ఒక వేదిక మీదకి వచ్చారు. ఆ విధంగా హిందువులు, కాంగ్రెసు, ముస్లింలు అందరూ ఒక వేదిక మీదకి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ముందుకు వచ్చారు. అప్పటికి గాంధీజీ ఎమర్జ్ అయ్యిండు. గాంధీజీ ఆధ్వర్యంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ పెద్ద ఉద్యమంగా బయలుదేరింది. కానీ సత్యాగ్రహతోటి, కానీ దాంతో ఏమైందంటే ఈ యొక్క 22లో వాయిలెన్స్ తోటి ఆ ఉద్యమం ఆపివేయబడింది. ఆ తర్వాత ముస్తఫా కెమాల్ పాషా వచ్చాడు, మరి ఈ టర్కీని మళ్ళీ ఖలీఫాను. సో ఇదేమైతుంది, మరి 1928, 27 వచ్చేవారు సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్లో అన్ని పార్టీలు పాల్గొన్నారు. ముస్లిం లీగ్ కూడా వ్యతిరేకంగా ఉద్యమించింది, అన్ని పార్టీలు. ఎందుకంటే మొత్తం పూర్తిగా వైట్ కమిషన్, అందులో ఎవరు భారతీయులు లేరు, ముస్లింలు లేరు, హిందువులు లేరు. సో ఆ విధంగా వైట్ కమిషన్. సో ఆ విధంగా మరి సైమన్ కమిషన్ వ్యతిరేకించారు. కానీ 1928లో ఏంటంటే 28లో ముస్లిం మహమ్మద్ అలీ జిన్నా సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే ఉద్యమం టైంలో మహమ్మద్ అలీ జిన్నా ఏమేమి డిమాండ్ చేశారంటే, మేము కూడా సైమన్ కమిషన్ వ్యతిరేకంగా మేము అందరం కలిసి వస్తాము, కానీ మాకు 1/3 రిప్రజెంటేషన్ సీట్స్ సెంట్రల్లో ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్లో మా 1/3 సీట్స్ మాకు ఉండాలి. కమ్యూనల్ ఎలక్టరేట్స్ తీసేయడానికి ఒప్పుకుంటున్నాం, జాయింట్ ఎలక్టరేట్స్గా ఉండాలి. ఇంకా సింధు ప్రావిన్స్ను మరి బాంబే నుంచి సపరేట్ చేయాలి. మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వాడు అక్కడ రీఫార్మ్స్ తీసుకురావాలి. ఇక్కడ సింధువును, బెంగాల్ను సపరేట్, ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ను సపరేట్ ప్రావిన్సెస్ చేయాలని చెప్పి డిమాండ్ చేసినాడు. సో దానికి యాక్సెప్ట్ చేసినాడు. ఆల్ ఇండియా ముస్లిం 1906లో ముస్లింల ఇంట్రెస్ట్ను కాపాడడానికి ఒక ఆర్గనైజేషన్ వచ్చిందో, 1917లో హిందూ మహాసభ కూడా వచ్చింది, హిందువుల యొక్క ఇంట్రెస్ట్ కాపాడడానికి. సో ఆ విధంగా 1928లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. సైమన్ కమిషన్ పోయింది, ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. 1928లో ఆల్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ మహమ్మద్ అలీ జిన్నా యొక్క వాటిని ఒప్పుకున్నది, కానీ హిందూ మహాసభ ఒప్పుకోలేదు. దాన్ని ఆ యొక్క జిన్నా యొక్క ప్రతిపాదించిన డిమాండ్స్ను ఒప్పుకోకపోవడంతో మళ్ళీ మరి ఈ యొక్క 1900 మళ్ళీ ఇంకొక 1928లో ఇంకొక సభ, అన్ని పార్టీలు 29 పార్టీలను అన్ని గ్యాదర్ చేసి ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ మళ్ళీ పెట్టారు.
మళ్ళీ పెట్టి దానికి చైర్మన్గా మోతీలాల్ నెహ్రూని పెట్టారు. మోతీలాల్ నెహ్రూ చైర్మన్గా పెట్టి మరి ఆ చైర్మన్ ఆధ్వర్యంలో భారతదేశానికి ఫ్యూచర్ ఉద్యమం, ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉండాలని నిర్ణయించమని అంటే మోతీలాల్ నెహ్రూ ఏమని నిర్ణయించారు? ఆ కమిటీ వేసినారు. ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఎట్లా ఉండాలి ఇండియాలో దానికి ఒక కమిటీ వేస్తే మోతీలాల్ నెహ్రూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏం రిపోర్ట్ ఇచ్చింది? రిపోర్ట్లో ఏంటంటే ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ సపరేట్ ఎలక్టరేట్ ఉండాలి, ఎందుకంటే కమ్యూనల్ ఫీలింగ్ ఇంకే ఇంక్రీజ్ అవుతుంది. మరి 2 హౌసెస్ ఉండాలి. అప్పర్ హౌస్ సెనేట్ గా, లోయర్ హౌస్ రిప్రజెంటేటివ్ బాడీ గల. అప్పర్ హౌస్ లో 200 మంది, లోయర్ హౌస్ లో 500 మంది. అప్పర్ హౌస్ 7 ఏళ్ళు కాలం, లోయర్ హౌస్ 5 ఏళ్ల కాలం ఉండి ఈ లోయర్ హౌస్ లో మొత్తం ఇండియన్స్ ఉంటారు. ఇండియన్స్ రెస్పాన్సిబుల్ గా గవర్నర్ ఉంటాడు. మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ క్యాబినెట్ కు రెస్పాన్సిబుల్ గా లెజిస్లేషన్ ఉండాలని ఒక రిపోర్ట్ అంటే ఏంటి కాన్స్టిట్యూషన్ తయారు చేసినాడు. దాంట్లో ముస్లింలకు మెజారిటీ ఉన్నటువంటి చోట్ల మాత్రం ముస్లింలకు జాయింట్ ఎలక్టరేట్స్ ఇస్తాము, మెజారిటీ ఉన్న 10% ఎక్కువ ఉన్నట్టయితే జాయింట్ ఎలక్టరేట్స్ ఇస్తాము అని చెప్పి ఈ యొక్క మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్లో సబ్మిట్ చేసినాడు. జ్యుడిషియల్ సపరేట్గా ఉండాలి, మరి ఎగ్జిక్యూటివ్ సపరేట్గా ఉండాలి, పార్లమెంట్ రెస్పాన్సిబుల్ ఉండాలి అని చెప్పి అన్నీ సపరేట్ చేస్తే దాన్ని కూడా మళ్ళీ హిందూ మహాసభ డిజగ్రీ అయింది. కానీ దీన్ని కూడా మరి మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ కూడా మహమ్మద్ అలీ జిన్నా ఒప్పుకోలేదు. వాడు అడిగినటువంటి సపరేట్ ఎలక్టరేట్స్ లేవు, రిజర్వేషన్ లేవు, సెంట్రల్ రిజర్వేషన్ లేవు, కమ్యూనల్ ఎలక్టరేట్స్ లేవు. కాబట్టి మళ్ళీ వాడు సెంట్రల్లో ప్రావిన్స్లో వాళ్ళకు సపరేట్ ఎలక్టరేట్స్ మళ్ళీ ఉండాలని, మళ్ళీ ముస్లింలకు జాబ్ రిజర్వేషన్ ఉండాలని, మరి ఆ సెంట్రల్లో ప్రావిన్స్లో వాళ్ళకు కమ్యూనల్ ఎలక్టరేట్ సపరేట్ ఎలక్టరేట్స్ ఉండాలని మళ్ళీ డిమాండ్ 14 పాయింట్స్ డిమాండ్ చేశాడు. 14 పాయింట్స్ డిమాండ్ చేసినాడు ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. ఆ 14 పాయింట్ డిమాండ్ చేస్తే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసింది. చూడండి, వాడు ఇండియన్ నెహ్రూ రిపోర్టును కాదని బయటకు వచ్చినాడు. వాడు అది బయటకు వచ్చి ఇంకా ఎక్కువ మొత్తంలో 14 పాయింట్స్ డివైడ్ చేసుకున్నాడు. 14 అంశాలు. ఆ 14 అంశాలను చూసా తప్పకుండా యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్. అంటే ఏంది? ఇలా ముస్లింలు ఇట్లా ఎంకరేజ్ చేస్తూ పోతుంది అన్నట్టు గవర్నమెంట్ 14 పాయింట్లను మొత్తం ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసింది. చూడు దాదాపు అంటే ఏంది? అట్లా ముస్లింలు ప్యాటర్నైజ్ చేసి యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ డిమాండ్స్ను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను తొక్కేయాలనే ఉద్దేశం మరి ప్రభుత్వాన్ని, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాన్ని అలా జరిగింది. ఈ లోపున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మరి 14 పాయింట్స్ ఎక్కువ డిమాండ్ చేసినాడు కదా జిన్నా. ఆ 14 పాయింట్స్ డిమాండ్ చేసిన తర్వాత జిన్నా పెద్ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లీడర్ అయినాడు. ఆల్ ఇండియా ముస్లిం ఏ డిమాండ్ చేసి అన్ని ఒప్పుకునేది ప్రభుత్వం. కాబట్టి మరి అప్పటిదాకా పెద్ద మాసెస్ లేరు. ఏది ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అప్పటిదాకా ఇదంతా కూడా ఈ నవాబుల చేతిలో. ఇప్పుడు ఈ జిన్నా చేతిలోకి వచ్చింది. జిన్నా చేతిలో మిడిల్ క్లాస్ వర్గం జిన్నా. సో ఈ విధంగా మాస్ మూవ్మెంట్ గా తయారు చేయాలని చెప్పి ఈ జిన్నా ఏం చేసినాడంటే మొత్తం కమిటీస్ డిస్ట్రిక్ట్ వైజ్ గా మరి మెజారిటీ ఏరియాలో అన్ని కమిటీస్ ఏర్పాటు చేశాడు. వాళ్ళ యొక్క ఇది ఈ ముస్లింలు దాంట్లో చేర్చుకోవడం, ప్రజలను ఇది చేర్చుకునే ఫీజు ఉంటుంది, ఫీజును కూడా తక్కువ చేసి మొత్తం ముస్లింలందరినీ దాంట్లో జైన్ చేసుకొని మాస్ ఆ ముస్లిం లీగ్ గా తయారు చేసినాడు ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. 1930 వరకు మాస్ లీడర్ గా మొత్తం మాసెస్ కూడా
వాళ్ళ కిందికి ముస్లిం లీగ్ కిందికి చేరిపోయిన దాదాపుగా మాసెస్ రిట్రాక్ట్ చేసుకున్నాడు, కమిటీ చేసినాడు. ఇంకా ఇదే 14 పాయింట్స్ ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసిండ్రు భారత ప్రభుత్వం, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం. కాబట్టి ఇంకా ఎక్కువ డిమాండ్ చేయాలని మొదలుపెట్టాడు. ఇదిగా మొదలుపెట్టి ఏం చేసినాడు, మొత్తం సపరేట్ ఎలక్టెడ్ కమ్యూనల్ ఎలక్టెడ్స్ ఉండాలని చెప్పి మొత్తం మళ్ళీ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా 1932లో కమ్యూనల్ అవార్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత ముస్లింలకు పెద్ద మొత్తంలో రిజర్వేషన్ ఇచ్చి, ముస్లింలకు కాకుండా మరి హరిజనులకు కూడా ఇచ్చారు డిప్రెస్డ్ క్లాసెస్. ఆ విధంగా ఎక్కడికక్కడికి భారతీయులను విభజించి పరిపాలించాలని, ముస్లింలు కాకపోతే దళితులను కూడా విభజించి పరిపాలించాలని చెప్పారు. ఆ విధంగా ఒకళ్ళు అగెనిస్ట్ గా అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ప్రభుత్వం ఏ విధంగా డివైడ్ చేసి ఒకళ్ళు తమ చేతిలో ఉంచుకొని ఇంకోరి మీద మరి ఎగేయటం, ఇలాంటి పద్ధతి మొదలుపెట్టారు. ఆ విధంగా ముస్లిం మహమ్మద్ అలీ జిన్నా ఇంకా ఎంకరేజ్ చేయడంతో 1940లో లాహోర్ ముస్లిం కాన్ఫరెన్స్ లో, లాహోర్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కాన్ఫరెన్స్ లో ఏమని డిమాండ్ చేశారంటే, ముస్లిం కంట్రీస్ ఈజ్ సపరేట్. కాబట్టి మరి ఏంటి, లాహోర్ కాన్ఫరెన్స్ లో ముస్లిం స్టేట్ పాకిస్తాన్ అంటే పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, సింధు అండ్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్, ఇవన్నీ ముస్లిం డామినేటెడ్ ఏరియా అన్ని కలిసి ఒక పాకిస్తాన్ గా మనం ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. వరల్డ్ వార్ II వచ్చింది. వరల్డ్ వార్ IIలో కాంగ్రెస్ మినిస్ట్రీస్ అన్ని కాంగ్రెస్ ఎన్నిట్లో అంటే మొత్తం 11 ప్రావిన్సులు ఉంటే 7 ప్రావిన్సెస్ మొత్తం కూడా కాంగ్రెస్ 1937 ఎలక్షన్లో 7 ప్రావిన్స్ కాంగ్రెస్ పట్టుకుని, ఇంకా 2 ప్రావిన్సులు కూడా ముస్లిం మెజారిటీ ఉన్న ప్రావిన్స్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి కాంగ్రెస్ మినిస్ట్రీ వచ్చింది. ఆ విధంగా అక్కడ ముస్లిం 1937లో మరి తీవ్రమైన ఒక విభేదం వచ్చింది. ఎవరి మధ్యలో? ముస్లిం లీగ్ లీడర్ మరి ఇండోనేషియా కాంగ్రెస్. 1937లో వచ్చింది. ఎక్కువ ఈ యొక్క 2 ప్రావిన్సెస్ ముస్లిం మెజారిటీ ఉన్నా కూడా మిగతా వాళ్ళను తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది ఏది, ఇండోనేషియా కాంగ్రెస్ తో. దాని దగ్గర మొత్తం రిఫ్ట్ బిట్వీన్ ది ముస్లిం లీగ్ అనేది కాంగ్రెస్ ఏర్పడింది. ఆ రిఫ్ట్ 1937లో వచ్చినటువంటి యొక్క తీవ్రమైన భేదాభిప్రాయం ఏది, ప్రావిన్షియల్ లెవెల్లో గవర్నమెంట్స్ ఫామ్ చేసే లెవెల్లో వచ్చినటువంటి యొక్క భేదాభిప్రాయం మరి కంటిన్యూ అయ్యి, మరి కాంగ్రెస్ అడగకుండానే వీళ్ళు వరల్డ్ వార్లో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసి కాంగ్రెస్ మినిస్ట్రీ మొత్తం రిజైన్ చేస్తే అప్పుడు డే ఆఫ్ డెలివరెన్స్ వాళ్ళు విమోచన పొందినమని చెప్పి ముస్లింలు పండుగ చేసుకున్నారు. ఆ విధంగా 1940లో లాహోర్ కాన్ఫరెన్స్ లో 2 నేషన్ థియరీని ముందుకు పెట్టాడు. ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. ముస్లింలు వేరు, హిందూస్ వేరు. హిందూస్ రిలీజియస్ పరంగా, కల్చరల్ పరంగా హిందూ నేషన్ వేరు, ముస్లిం నేషన్ వేరు. అన్నిట్లో వేరువేరుగా ఉన్నాం అన్నిట్లో. కాబట్టి ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ అన్నిటిని కలిపి పాకిస్తాన్గా ఏర్పాటు చేయాలని చెప్పి, సపరేట్ నేషన్ ఏర్పాటు చేయాలి. మేము ఈ నేషన్లో ఉండవు, ఈ నేషన్లో ఉంటే హిందువులే పరిపాలిస్తారు, మెజారిటీ ఉన్నారు కాబట్టి మాకు సపరేట్ నేషన్ కావాలి, దట్ ఈస్ పాకిస్తాన్ కావాలని డిమాండ్ చేశారు. 1940 నుంచి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని ఎవరు 1940 వచ్చిన తర్వాత 1940లో తీర్మానం చేసి 1942 క్రిప్స్ మిషన్ వచ్చింది. క్రిప్స్ మిషన్ దీన్ని ఇంక్లూడ్ చేసుకుంది. ఏది? సపరేట్ నేషన్ కావాలి కాబట్టి మీరు సపరేట్ గా ఆ ప్రావిన్షియల్ అటానమీ ఇస్తాము. మరి ఈ ప్రావిన్షియల్ అటానమీ కాకుండా ఈ ప్రావిన్సెస్ మీరు ఏ ప్రాంతమైనా విడిపోతే విడిపోవచ్చు, మీకు అన్నీ కూడా ఆఫ్టర్ వార్ తర్వాత ఒక ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్టర్ వార్ తర్వాత భారతదేశాన్ని మీకు అప్పచెప్పిపోతాము. కాబట్టి ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయమని క్రిప్స్ ప్రతిపాదన వచ్చింది 1942లో. దాన్ని అందరూ వ్యతిరేకించారు. ఎప్పుడో ఇస్తానన్నది మాకు పనికిరాదు. దీంట్లో కూడా ఎంకరేజ్ చేసినాడు. ఏది? ముస్లిం లీగ్ డిమాండ్స్ ఆర్ ది
చిన్న డిమాండ్స్ కన్సీడ్ చేస్తూ దాంట్లో యాక్సెప్ట్ చేసినట్టుగా ఉన్నది. ఏది క్రిప్స్ మిషన్లో ఏ ప్రాంతమైనా కూడా మరి సపరేట్గా ఉండొచ్చు, బ్రిటిష్ వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని సపరేట్గా ఉండొచ్చు అనేటువంటి ఆఫ్టర్ వార్ ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు అని చెప్పి ఈ విధంగా మళ్ళీ ఫర్దర్ డివిజన్ ఎంకరేజ్ చేసింది క్రిప్స్ మిషన్. ఆ తర్వాత 1945లో క్యాబినెట్ మిషన్ వచ్చింది. 45లో క్యాబినెట్ మిషన్ వచ్చింది. క్యాబినెట్ మిషన్ ఏమన్నదంటే క్రిప్స్ మిషన్ ఏది సపరేట్ ప్రావిన్స్లు చేస్తాము, ముస్లింలు మరి సెంట్రల్లో అనుకున్నటువంటి 1/3 ఇస్తాము, అన్ని ప్రావిన్సుల్లో అన్ని చెప్పి క్యాబినెట్ మిషన్ వచ్చింది. క్యాబినెట్ మిషన్ వచ్చిన తర్వాత ఏది అక్కడ విన్స్టన్ చర్చిల్ గవర్నమెంట్ పోయి మరి అట్లీ గవర్నమెంట్ వచ్చింది. అట్లీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఇండియాలో పెద్ద తిరుగుబాటు జరుగుతుంది. కాంగ్రెస్, ఇండియన్ నేవల్ ఫోర్స్ రివోల్ట్, మొత్తం ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ మాట వినేటట్లేదు. కాబట్టి వైస్రాయ్ వేవెల్ ప్లాన్ సిమ్లా కాన్ఫరెన్స్ జరిపాడు. అందరినీ ఒక్కతాటిపై తీసుకురావాలని, అది కూడా విఫలమైంది. ఆ తర్వాత క్యాబినెట్ మిషన్ వచ్చింది. సర్ స్టాఫర్డ్ పత్రిక లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అలెగ్జాండర్ ముగ్గురు వచ్చి ముస్లిం లీగ్ డిమాండ్ చేసినట్టుగా సెంట్రల్లో ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది, ప్రావిన్స్ లో మాత్రం ప్రావిన్షియల్ అటానమీ ఇస్తాం. ప్రావిన్షియల్ అటానమీలో ఏ గ్రూప్ అనే హిందూ మెజారిటీ, బి గ్రూప్ అనేది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ముస్లిం మెజారిటీ ఉన్న బి గ్రూప్ ప్రావిన్సెస్ గా, సి గ్రూప్ నార్త్ ఈస్టర్న్ ప్రావిన్స్ సి గ్రూప్ గా చేసినారు. మొత్తం డివైడ్ చేసి మొత్తం మెజారిటీ ప్రాంతాలను డివైడ్ చేసి పాకిస్తాన్ ప్రకటించమంటే ఈ క్యాబినెట్ మిషన్ ప్రకటించలేదు. కానీ దీనికి ఒప్పుకున్నది. దేనికి? ప్రావిన్షియల్ ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ అని డివైడ్ చేసి మీరు ఆ తర్వాత మరి ఇంటర్న్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత ఎలక్షన్ 1946 ఎలక్షన్ జరిగినాయి. 45-46 ఎలక్షన్లో మెజారిటీ కాంగ్రెస్ వచ్చింది. మరి ముస్లిం లీగ్ మెజారిటీ కొంత మెజారిటీ వచ్చిన చోట్ల కూడా కాంగ్రెస్ ఏది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, మరి అస్సాంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈ యొక్క ప్రాంతాలను బెంగాల్ కూడా, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రెండుగా యునైటెడ్గా ఉన్నాయి. అందులో కూడా కాంగ్రెస్ ఫామ్ చేసింది. ఓన్లీ సింధు ఏరియాలో మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ముస్లిం లీగ్, 2 ప్రాంతాలు మాత్రమే ముస్లిం లీగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి మిగతా ప్రాంతంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మొత్తం మీద కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది. అయినప్పటికీ కూడా ముస్లిం లీగ్ కూడా చాలా సీట్లు సంపాదించుకుంది. కానీ మరి ఈ యొక్క క్యాబినెట్ మిషన్ సెంట్రల్లో ఫెడరేషన్ ఉంటుంది, మరి ప్రావిన్సెస్ లో మరి ఈ యొక్క ప్రొవిన్షియల్ అటానమీ ఉంటుంది. ఓన్లీ ఫెడరేషన్, కమ్యూనికేషన్, డిఫెన్స్, మరి ఎక్స్టర్నల్ అఫేర్స్ మాత్రమే ఉంటాయి. మిగిలినవన్నీ కూడా మరి ప్రావిన్సెస్ ఉంటాయి అని ఇంటర్న్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆ విధంగా జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఇంటర్న్ గవర్నమెంట్ కు మరి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది క్యాబినెట్ మిషన్ ఇమీడియట్. ఎందుకంటే పెద్ద వైలెన్స్ జరిగేటట్టుంది. ప్రభుత్వం ఇంగ్లాండ్ గవర్నమెంట్ దీన్ని అదుపులో చేసేటట్టు లేదు. కాబట్టి ఇంటర్న్ గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. దాంట్లో ముస్లిం లీగులు కూడా పార్టిసిపేట్ చేయాలని, అంటే ముస్లిం లీగ్ వాళ్ళు ఏం చేసినారంటే ఏంది 5 కాంగ్రెస్కి ఇస్తే 5 కూడా మాకు ఇవ్వాలన్నారు. అట్లా మరి డిప్రెస్డ్ క్లాస్ లో ఒక రిప్రజెంటేషన్, సిక్కులకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. ఏది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. దాన్ని ఒప్పుకోలేదు ఇండియన్ కాంగ్రెస్. దాని తర్వాత ఇద్దరిని అలో చేసింది. ఆ విధంగా క్యాబినెట్ మిషన్ లో మరి తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగ్ పార్టిసిపేట్ అయింది, కానీ కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీలో రాలేదు. కాబట్టి డెడ్ లాక్ అయింది. ఇది ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ తాత్కాలిక ప్రభుత్వం. దాంతో మరి మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ అండ్ డూ ఆర్ డై అని చెప్పి మరి పెద్ద స్లోగన్ ఇచ్చి కమ్యూనల్ వైలెన్స్ మొదలైంది. దేశమంతా, బెంగాల్లో, మరి అస్సాంలో, మన నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, పంజాబ్లో పెద్ద 1000 మంది చనిపోయినారు. సో ఆ విధంగా 1000 మంది చనిపోవడంతో కమ్యూనల్ వైలెన్స్ మరి
చూడడంతో లార్డ్ మౌంట్ బాటన్ పార్టీషన్ ఆఫ్ ఇండియా చేసి మరి పాకిస్తాన్ ఇండియాను రెండు డివిజన్స్గా చేసి ఆ విధంగా ఇండియా రెండు భాగాలుగా విభజించబడింది.